మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, మనకు 5th Tgcet 2020 అనేది నవంబర్ 1 రోజు నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కీ పేపర్ అనేది అంటే ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అనేది ఆ రోజే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అయితే చాలామంది విద్యార్థులు ఏంటంటే తమ ఎగ్జామ్ రాసిన తర్వాత తమకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి తెలుసుకోవాలని చాలా ఆతృత అయితే ఉంటుంది. మన వెబ్సైట్లో కూడా డి కోడ్, బి కోడ్, ఏ కోడ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా అంటే కీ పేపర్ కూడా తయారు చేసి ఉంచడం జరిగింది. సో సి క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అనేది మనకు కొంచెం లేట్గా అందుబాటులోకి వచ్చింది. సో దానికి సంబంధించి కూడా కీ పేపర్ తయారు చేసి వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ అనేది వస్తుంది బుక్లలో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇది చెప్పడం అయితే చాలా కష్టం, ఎందుకంటే ఆయా కేటగిరీలో ఒక్కో కేటగిరీలో ఒక్కో రకమైన మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మొత్తంగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఒక 40 మార్కులు అమ్మాయిలకు 40 మార్కుల పైన వస్తే, అదేవిధంగా అబ్బాయిలకు ఒక 45 మార్కుల పైన వస్తే మనము ఆశ అయితే పెట్టుకోవచ్చు సీటు మీద. సో లేదంటే అంతకంటే తక్కువ వచ్చినట్లయితే కష్టమే చెప్పుకోవచ్చు వాళ్ళకు. సో మరి నెక్స్ట్ మనము ఈ కీ పేపర్ సంబంధించి మన ఏ కోడ్, బి కోడ్, సి కోడ్, డి కోడ్ కీ పేపర్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు 5th Tgcet 2020 క్వశ్చన్ బుక్లెట్ కోడ్ ఏ సిరీస్ సంబంధించినటువంటి కీ పేపరు. సో ఇది అఫీషియల్ కీ పేపర్ కాదు. సో విద్యార్థులు తాము పెట్టినటువంటి ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనము క్వశ్చన్ నెంబరు, ఇక్కడ ఆన్సర్ మీరు చూడొచ్చు. సో 1వ క్వశ్చన్ ఆన్సర్ సి, 2వ క్వశ్చన్ ఏ, 3వ క్వశ్చన్ బి, తర్వాత 4వ క్వశ్చన్ సి, 5వ క్వశ్చన్ సి, 6వ క్వశ్చన్ డి, 7వ క్వశ్చన్ బి, 8వ క్వశ్చన్ డి, 9వ క్వశ్చన్ బి, 10వ క్వశ్చన్ డి, 11వ క్వశ్చన్ సి, 12వది డి, 13వది సి, 14వది డి, 15వది సి, 16వది సి, 17వది సి, 18వది సి, 19వది బి, 20వది డి, 21వది బి, 22వది ఏ, 23వది సి, 24వది సి, 25వది బి. సో నెక్స్ట్ 26వది సి, 27వది ఏ, 28వది సి, 29వది ఏ, 30వది సి, 31వది డి, 32వది బి, 33వది బి, 34వది బి, 35వది డి, 36వది డి, 37వది ఏ, 38వది సి, 39వది బి, 40వది బి, 41వది సి, 42వది బి, 43వది సి, 44వది డి, 45వది బి, 46వది బి, 47వది బి, 48వది సి, 49వది ఏ, 50వది బి. నెక్స్ట్ 51వది డి, 52వది సి, 53వది ఏ, 54వది ఏ, 55వది బి, 56వది ఏ, 57వది డి, 58వది సి, 59వది ఏ, 60వది డి, 61వది సి, 62వది బి, 63వది సి, 64వది డి, 65వది డి, 66వది సి, 67వది డి, 68వది బి, 69వది సి, 70వది డి, 71వది ఏ, 72వది ఏ, 73వది డి, 74వది సి, 75వది డి, 76వది ఏ, 77వది బి, 78వది సి, 79వది బి, 80వది డి, 81వది ఏ, 82వది ఏ, 83వది డి, 84వది సి, 85వది డి, 86వది డి, 87వది డి, 88వది సి, 89వది బి, 90వది ఏ, 91వది సి, 92వది బి, 93వది డి, 94వది సి, 95వది ఏ, 96వది సి, 97వది బి, 98వది డి, 99వది డి, 100వది సి. సో ఇవి సరైనటువంటి ఆన్సర్స్. సో విద్యార్థులు వీటిని ఏ బుక్లెట్ సిరీస్ వాళ్ళు మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి. సో నెక్స్ట్ మనకు బుక్లెట్ కోడ్ సి, బుక్లెట్ కోడ్ బికి సంబంధించినటువంటి ఆన్సర్ చూడండి. సో ఇక్కడ మనం 1వ ఆన్సరు సి, 2వది బి, 3వది డి, 4వది సి, 5వది సి, 6వది సి, 7వది డి, 8వది సి, తర్వాత 9వది బి, 10వది సి, 11వది సి, 12వది ఏ, 13వది బి, 14వది డి, 15వది డి, 16వది సి, 17వది డి, 18వది డి, 19వది బి, 20వది సి,
21వ బి, 22వ సి, 23వ సి, 24వ బి, 25వ డి, తర్వాత 26వ బి, 27వ బి, 28వ సి, 29వ సి, 30వ బి, 31వ సి, 32వ ఏ, 33వ బి, 34వ సి, 35వ డి, 36వ సి, 37వ బి, 38వ సి, 39వ ఏ, 40వ ఏ, 41వ డి, 42వ ఏ, 43వ బి, 44వ బి, 45వ డి, 46వ సి, 47వ సి, 48వ బి, 49వ డి, 50వ సి. నెక్స్ట్ 51వ ఏ, 52వ బి, 53వ బి, 54వ ఏ, 55వ సి, 56వ డి, 57వ డి, 58వ డి, 59వ సి, 60వ డి, 61వ ఏ, 62వ బి, 63వ సి, 64వ డి, 65వ బి, 66వ సి, 67వ ఏ, 68వ ఏ, 69వ డి, 70వ బి, 71వ ఏ, 72వ ఏ, 73వ డి, 74వ సి, 75వ డి, తర్వాత 76వ డి, 77వ డి, 78వ ఏ, 79వ ఏ, 80వ డి, 81వ డి, 82వ సి, 83వ డి, 84వ ఏ, 85వ సి, 86వ ఏ, 87వ బి, 88వ బి, 89వ బి, 90వ సి, 91వ సి, 92వ డి, 93వ బి, 94వ డి, 95వ సి, 96వ ఏ, 97వ సి, 98వ సి, 99వ డి, 100వ బి. సో ఇది బుక్లెట్ కోడ్ సిరీస్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇవి. సో నెక్స్ట్ సి కోడ్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మీరు చూడవచ్చు. 1వ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ డి, 2వది సి, 3వది డి, 4వది బి, 5వది డి, 6వది సి, 7వది డి, 8వది బి, 9వది డి, 10వది సి, 11వది సి, 12వది సి, 13వది సి, 14వది సి, 15వది బి, 16వది డి, 17వది ఏ, 18వది సి, 19వది సి, 20వది బి, 21వది సి, 22వది డి, 23వది బి, 24వది డి, 25వది బి, తర్వాత 26వది ఏ, 27వది డి, 28వది బి, 29వది బి, 30వది బి, 31వది సి, 32వది డి, 33వది సి, 34వది ఏ, 35వది ఏ, 36వది బి, 37వది సి, 38వది ఏ, 39వది సి, 40వది బి, 41వది సి, 42వది బి, 43వది సి, 44వది సి, 45వది బి, 46వది సి, 47వది ఏ, 48వది బి, 49వది బి, 50వది కూడా బి, 51వది సి, 52వది డి, 53వది సి, 54వది ఏ, 55వది డి, 56వది ఏ, 57వది సి, 58వది డి, 59వది బి, 60వది డి, 61వది సి, 62వది డి, 63వది డి, 64వది బి, 65వది డి, 66వది ఏ, 67వది ఏ, 68వది సి, 69వది బి, 70వది సి, 71వది సి, 72వది బి, 73వది బి, 74వది బి, 75వది ఏ, 76వది డి, 77వది డి, 78వది సి, 79వది సి, 80వది డి, 81వది ఏ, 82వది డి, 83వది ఏ, 84వది ఏ, 85వది ఏ, 86వది ఏ, 87వది డి, 88వది డి, 89వది సి, 90వది డి, 91వది బి, 92వది డి, 93వది డి, 94వది సి, 95వది సి, 96వది బి, 97వది డి, 98 సి, 99 ఏ, 100 అంటే 100, అది కూడా సి. సో ఇది సి కోడ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్. సో నెక్స్ట్ డి కోడ్ ఆన్సర్ చూడొచ్చు ఇక మనము. 1వ ఆన్సర్ సి, అంటే 2వ దానిది బి, 3వ దానిది డి, 4వ దానిది డి, 5వ దానిది సి, 6వ దానిది డి, 7వ దానిది సి, 8వ దానిది బి, 9వ దానిది డి, 10వ దానిది బి, 11వది సి, 12వది డి, 13వది సి, 14వది బి, 15వది ఏ, 16వది సి, 17వది సి, 18వది సి, 19వది సి, 20వది డి, 21వది సి, 22వది సి, 23వది ఏ, 24వది బి, 25వది సి, 26వది బి, 27వది బి, 28వది సి, 29వది ఏ, 30వది సి, 31వది బి, 32వది ఏ, 33వది సి, 34వది సి, 35వది డి, 36వది బి, 37వది బి, 38వది బి, 39వది డి, 40వది డి, 41వది ఏ, 42వది బి, 43వది డి, 44వది బి, 45వది సి, 46వది డి, 47వది ఏ, 48వది బి, 49వది ఏ, 50వది సి. తర్వాత 51వది డి, 52వది డి, 53వది డి, 54వది సి,
55ది బి, 56ది ఏ, 57ది డి, 58ది బి, 59ది సి, 60ది సి, 61ది సి, 62ది డి, 63ది బి, 64ది ఏ, 65ది సి, 66ది బి, 67ది బి, 68ది ఏ, 69ది డి, 70ది సి, 71ది సి, 72ది డి, 73ది డి, 74ది సి, 75ది బి, తర్వాత 76ది బి, 77ది ఏ, 78ది బి, 79ది ఏ, 80ది డి, 81ది ఏ, 82ది డి, 83ది సి, 84ది డి, 85ది ఏ, 86ది సి, 87ది డి, 88ది ఏ, 89ది డి, 90ది ఏ, 91ది సి, 92ది సి, 93ది ఏ, 94ది డి, 95ది బి, 96ది సి, 97ది డి, 98ది డి, 99ది సి, 100 అంటే 100ది బి. సో ఇది డి కోడ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్. సో ఇప్పుడు మనం ఏ కోడ్ది, బి కోడ్ది, సి కోడ్ది, డి కోడ్ అన్ని కోడ్ సంబంధించినటువంటి ఆన్సర్స్ చూసాం. కాబట్టి ఎవరైతే 5th Tgcet 2020 రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని మరి మీరు ఏవి కరెక్ట్ చేశారో, ఏవి తప్పు చేశారో చూసుకోవచ్చు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా మీరు నిర్ధారించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అన్ని కోడ్స్ సంబంధించినటువంటి కీ పేపర్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. వీటి యొక్క లింక్స్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ 5th Tgcet 2020కి సంబంధించినటువంటి ABCD కోడ్కి సంబంధించినటువంటి కీ పేపర్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ నుంచి వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.